బంగాళాఖాతం పైన స్పియర్ జోన్ ఒకటి కొనసాగుతుంది. దీనికి తోడు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఈ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఏదైతే స్పియర్ జోన్ ఉందో అది -20 degrees దగ్గర ఉంది. సో అది హైట్ చూసుకుంటే 3.1 నుంచి 5.6 కిలోమీటర్స్ హైట్లో ఉంది. సో ఇది సీ లెవెల్లో ఈ స్పియర్ జోన్ ఉండడం వలన ఖచ్చితంగా ఈ రోజు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. సో అలాగే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది కొనసాగుతుంది. దీని ప్రభావంతో పలు చోట్ల వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరంలో కొంత పాటు రెయిన్స్ పడుతున్నాయి. అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కూడా వర్షాలు పడుతున్నాయి. సో ఈరోజు మధ్యాహ్నం తర్వాత కూడా ఈ వర్షాలు అనేవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. అలాగే అటు మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాల్లో కూడా చెదురుమదురుగా జల్లులు పడడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్గా అయితే మరోవైపు మనం చూసుకుంటే అటు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా రెయిన్స్ పడడం వల్ల ఖచ్చితంగా కృష్ణా గోదావరికి బేసిన్కి ఇన్ఫ్లో అనేది పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని ఉన్న హెచ్చరికలు అయితే పూర్తిగా విత్డ్రా చేసినటువంటి పరిస్థితి అయితే ఈ స్పియర్ జోన్ ఎఫెక్ట్ వలన, అలాగే ఏదైతే ఉందో అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ల్యాండ్ మీద ఉండడం, ఈ రెండింటి ఎఫెక్ట్ వల్ల ఈ రోజు రేపు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడేందుకు ఆస్కారం ఉంది. మరోవైపు ఇప్పటికే నిండుకుండల్లాగా ఉన్నటువంటి వాగులు, వంకలు కావచ్చు, చెరువులు కావచ్చు, మరోవైపు రిజర్వాయర్లు కావచ్చు. సో వాటిలో ఇన్ఫ్లో అనేది పెరుగుతుంది కాబట్టి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాలని చెప్పి వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత నుంచి ఇంకా ఎక్కువగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేసిన పరిస్థితి. అటు తెలంగాణలో చూసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో రెయిన్స్ పడుతున్నాయి. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల కూడా రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా ఏంటంటే గోదావరికి, ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాల్లో పడిన వర్షాల కారణంగా గోదావరికి ఇన్ఫ్లో పెరుగుతుంది కాబట్టి సో దిగువ ప్రాంతాల్లో, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. రెండు రాష్ట్రాలు ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అలాగే ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు అప్రమత్తం ఉండాలి. అలాగే విశాఖ ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో, అటు ఏలూరు కావచ్చు, సో ఇక్కడ కూడా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి అక్కడ వాగులు, వంకలు పొంగిపర్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అత్యవసరమైతే తప్పితే కానీ ఎవరు గెడ్డలు కానీ, వాగులు కానీ దాటొద్దు, ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హెచ్చరించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో అధికారులు నియమించారు. వాళ్ళకి ఆహారం కానీ మిగతా సౌకర్యాలు అన్నీ కూడా అందించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సో ఆ దిశగా అధికారులు కూడా పనిచేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో చాలా వరకు కొంతవరకు చెదురుమదురుగా మాత్రమే జల్లులు ఉంటాయి. అయితే గత 2 రోజులు కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడేటువంటి ఆస్కారం లేదనేది వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు, విశాఖపట్నం నుండి.